హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. దుబాయ్, యూరోప్, సింగపూర్, ఫిన్లాండ్ ఈ దేశాల ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్మార్ట్ సిటీస్ ఇక్కడ ఉంటాయి. అలా భారతదేశంలో కూడా 100కు పైగా స్మార్ట్ సిటీస్ ఉన్నాయి. స్మార్ట్ సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రదేశాల్లో వైఫై, ఐటీ సెక్టర్, ఓపెన్ డేటా, స్మార్ట్ బిల్డింగ్స్ లాంటివన్నీ ప్రీ ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇక్కడ జీవితం చాలా ఈజీగా అవుతుంది. ఇలాంటి స్మార్ట్ సిటీస్ లో హాస్పిటల్, గ్రోసరీ, టెక్నాలజీ హబ్, బెటర్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్మార్ట్ సిటీస్ లో ఉండాలి అని అనుకుంటారు. కానీ మీకు తెలుసా, శంబాలా సిటీ ఇప్పటికీ మానవుల చేత కట్టబడిన అన్ని స్మార్ట్ సిటీస్ కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ స్మార్ట్ సిటీ. మనందరం థర్డ్ డైమెన్షన్ లో నివసిస్తాము. మనం అనుకున్న 4th, 5th డైమెన్షన్ కి చూడలేము, అక్కడికి వెళ్ళలేము కూడా. మొత్తం 10 డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. మన దగ్గర ఉన్న టెక్నాలజీ యూజ్ చేసిన మనుషులు థర్డ్ డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్ కి వెళ్ళలేరు. కానీ ఈ శంబాలా సిటీ కనీసం 6th, 7th డైమెన్షన్ లో ఉంటుంది అని అందరూ నమ్ముతారు. ఇక్కడ టైం, గ్రావిటీ, రియాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది శంబాలా స్పిరిచువల్ రియాలిటీలో ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటుంది అని అంటారు. ఈ సిటీ ఉంది అని టిబెటియన్స్, బుద్ధ ఫాలోవర్స్, చైనీస్ ఇంకా హిందూ రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళందరూ నమ్ముతారు. కానీ ఈ శంబాలా సిటీకి ఎలా వెళ్లాలో ఎవరికీ తెలియదు. కొంతమంది అయితే శంబాలా సిటీలో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ అయ్యాను అని చెప్తారు. కొంతమంది ఈ థర్డ్ డైమెన్షన్ నుండి 6th డైమెన్షన్ కి యాక్సెస్ చేసినట్టు చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి వరల్డ్స్ డేంజరస్ డిక్టేటర్ హిట్లర్ కూడా ఈ శంబాలా సిటీ ఎగ్జిస్ట్ అవుతుందని నమ్మి ఈ సిటీ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఒక టీం ని కూడా హైర్ చేశాడు. ఇలా ఈ వీడియోలో శంబాలా గురించి పూర్తిగా తెలుసుకుందాం. శంబాలా ఎక్కడ ఉంటుంది, ఇంకా ఈ సిటీకి, బుద్ధిజం కి, హిందూయిజం కు ఉన్న సంబంధం ఏంటి, హిట్లర్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఇంకా వీడియో చివరిలో శంబాలా సిటీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బిఫోర్ స్టార్టింగ్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1, మెన్షన్స్ ఆఫ్ శంబాలా ఇన్ హిందూయిజం అండ్ బుద్ధిజం. ఈ శంబాలా గురించి ఎక్కువ శాతం మందికి శ్రీమద్ భాగవతం ఇంకా కల్కి పురాణం వల్ల తెలిసింది. వీటి ప్రకారం సమయాన్ని 4 విభాగాలు విభజించవచ్చు. అవే మనకు తెలిసిన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రతి యుగానికి ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న కలియుగానికి టైం డ్యూరేషన్ వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. ఇలా ప్రతి యుగం కంప్లీట్ అయ్యాక ఆ సైకిల్ మళ్లీ రిపీట్ అవుతుంది. ఈ యుగాల్లో జరిగే మార్పులకు ఇంకా ధర్మాన్ని కాపాడడానికి నారాయణుడు మానవుడిగా అవతారం ఎత్తుతాడు. అలాగే నారాయణుడు సత్యయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల్లో ఈ భూమి మీద పుట్టాడు. త్రేతాయుగంలో వామన, పరశురామ ఇంకా రాముడిగా పుట్టాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుట్టాడు. ఇప్పుడు మనం ఉంటున్న కలియుగం చివరిలో కూడా ధర్మాన్ని స్థాపించడానికి నారాయణుడు కల్కి అవతారంలో పుడతాడు అని పురాణాల్లో చెప్పారు. కల్కి పుట్టిన కొన్ని గంటలకే వారి తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడే పరశురాముడు వచ్చి కల్కిని ఒక గుహకు తీసుకువెళ్లి అక్కడే అన్ని యుద్ధ విద్యలు, వేదాలు నేర్పిస్తాడు. తర్వాత కల్కి శంబలాకి వెళ్తాడు. తన శక్తి సామర్థ్యాల వల్ల శంబలాకి 25వ రాజుగా అవుతాడు. ఆ తర్వాత కలియుగం అంతంలో కల్కి భూమి మీద దండయాత్ర చేస్తాడు. ఇలా కల్కి పుట్టుక గురించే కాక శంబలాలో ఎవరు ఉంటారు, అక్కడికి ఎలా చేరుకోగలము అని కూడా పురాణాల్లో వివరించారు. ఈ శంబల రాజ్యంలో కేవలం మనసులో ద్వేషం, ఈర్ష, చెడు ఉద్దేశాలు లేని వాళ్ళు, ఇంకా ఎందరో దేవతలు, గంధర్వులు, యక్షులు, చిరంజీవులు ఉంటారు. ఎక్కువగా భగవంతుడి మీద అసలైన ప్రేమ, భక్తి కలిగిన వాళ్ళు, యోగ సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఈ రాజ్యం కూడా చాలా అందమైన ప్రకృతితో, జీవజంతువులతో నిండి ఉంటుంది. ఇక్కడ నివసించే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తారు. ఇంకా ఇక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఏళ్ల పాటు కఠినమైన ధ్యానం చేయాలి. ఆ ధ్యానం కూడా దట్టమైన మంచు ప్రదేశాలు, ముఖ్యంగా హిమాలయాల్లో చేయాలి. ఇంకా ఇలా ఎన్నేళ్లు ధ్యానం చేసినా శంబలాకి వెళ్తారా అంటే అది కూడా చెప్పలేము. ఇప్పటి కాలంలో ఇలా శంబలాకి వెళ్లడం పూర్తిగా అసాధ్యమని అందరూ నమ్ముతారు. కేవలం ధ్యానం చేస్తే శంబలా వెళ్లినట్టు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ బాహ్య ప్రపంచంలోకి రారు. చాలా మంది సాధువులు హిమాలయాల్లో చాలా ఏళ్ల వరకు ధ్యానం చేయగలరు. అలాగని అందరూ శంబలా ఉండే డైమెన్షన్ ని ఓపెన్ చేయలేకపోయారు. ఇంకా కొంతమందిలో ఈ తపశ్శక్తి వల్ల వాళ్ళ వయస్సు తగ్గించుకునే అవకాశం ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్యం ఉండదు. ఈ ప్రాసెస్ లో బాడీ నుండి ఎమిట్ అయ్యే ఎనర్జీ కూడా చాలా మంది తట్టుకోలేక ధ్యానాన్ని మధ్యలో వదిలేస్తారు. ఇలా ఈ కలియుగంలో చాలా తక్కువ మంది శంబలాకి వెళ్లారు. ఇలా శంబలా గురించి ఇంకా పురాణాల్లో చాలా బాగా వివరించారు. తర్వాత బుద్ధిజం కి వస్తే వీళ్ళ ప్రకారం కూడా శంబలా చాలా అద్భుతమైన రాజ్యం. ఇక్కడ సాధారణ మానవులు ఉండలేరు. ఇక్కడ కేవలం స్వచ్ఛమైన మనస్సు, బుద్ధి కలిగిన వాళ్ళు నివసించగలరు. బుద్ధిస్టు కాలచక్రాన్ని బాగా నమ్ముతారు. ముందుగా శంబలా సిటీ ఎగ్జిస్టెన్స్ గురించి కాలచక్రాలో బాగా వివరించారు. బుద్ధిస్టు గురువులు ఈ కాలచక్రాన్ని అందరికీ వినిపించి ఇక్కడ అందరికీ నమ్మకాన్ని పెంచారు. ఇలా వీళ్ళ గురువులు చెప్పిన టీచింగ్స్ అన్నిటినీ బాగా నమ్ముతారు. ఎప్పుడైతే మానవులు ఇంకా సాధించడానికి ఏమీ ఉండదో, ఇంకా మెటీరియలిస్టిక్ వరల్డ్ లో డీప్ గా అటాచ్ అయినప్పుడు ఈ శంబలా సిటీ గేట్స్ ఓపెన్ అవుతాయి.
అప్పుడు చెడుని సహకరించే రాజుకి మంచిని సహకరించే శంబల రాజుకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడే శంబల రాజు విజయుడయ్యి భూమి మీద రాజ్యం పరిపాలిస్తాడు. ఇంకా ఈయన ధర్మాన్ని ప్రశాంతతను పెంపొందిస్తాడు అని నమ్ముతారు. బుద్ధిజం ని నమ్మే వాళ్ళు ఎక్కువగా ధ్యానం చేసి స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. వీళ్ళకి శంబలాకి చేరుకోవడం చాలా సులువుగా ఉంటుంది. అలా వెళ్ళిన ఒకళ్ళిద్దరు కూడా శంబల ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇంకా లొకేషన్ ని కరెక్ట్ గా చెప్పలేకపోయారు. బుద్ధిస్టుల ప్రకారం వాళ్ళు ఉండే హిమాలయాల దగ్గరే శంబల సిటీ ఉంది అని నమ్ముతారు. ఇలా మంగోలియా టెక్స్ట్ ప్రకారం ఈ ప్రదేశం సైబేరియా దగ్గరలో ఉంది అని నమ్ముతారు. ఇలాగే చైనా, జపాన్, రష్యన్ రిలీజియస్ టెక్స్ట్ లో వేరు ప్రదేశాల్లో ఉన్నట్టుగా వివరించారు. అందుకే ఎవరు అసలైన లొకేషన్ కనుక్కోలేకపోయారు. చాప్టర్ 2 హిట్లర్ ఇన్వెస్టిగేషన్ అండ్ శంబల. ఇందాక చెప్పినట్టు శంబల గురించి కేవలం మన సనాతన ధర్మంలోనే కాదు, బౌద్ధ మతంలో కూడా చాలా బాగా వివరించారు. ఇలాగే మంగోలియా, చైనా, జపాన్, రష్యా లాంటి పెద్ద దేశాల చరిత్ర గ్రంథాల్లో కూడా ఈ ప్రదేశం గురించి ఉంది. ఇలా ప్రపంచంలో చాలా దేశాల మత గ్రంథాల్లో ఉండడం వల్ల ఈ శంబల గురించి హిట్లర్ కూడా తెలిసింది. హిట్లర్ కి ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాలని ఒక ఆశ ఉంది. అందుకు చాలా బలం, శక్తి, ధనం కావాలి. బలాన్ని పెంచుకోవడానికి తనకి బాగా నమ్మకమైన నాజీ ఆర్మీని స్థాపించాడు. ఇంకా శక్తి కోసం ఎందరో మేధావులతో ఆయుధాలు, బాంబులను తయారు చేపించాడు. కానీ ధనం కావాలంటే ఏదైనా పెద్ద ప్లాన్ వేయాలని ఆలోచించాడు. ఇలా శంబల అనేది ఒకటి ఉందని తనకి తెలిసింది. నిజంగా ఇలా శంబల లాంటిది ఉంటే ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తే కావాల్సిన ధనం వస్తుందని అతను నమ్మాడు. హిట్లర్ పరంగా శంబల కూడా అన్ని దేశాల లాంటిదే అని నమ్మేవాడు. అందుకే ఏమి ఆలోచించకుండా శంబల సిటీ మిస్టరీ గురించి తెలుసుకోవడానికి టిబెట్ దేశంలో ఒక సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఎంత వెతికినా శంబల కనిపించలేదు. టిబెట్ లో ఉన్న బౌద్ధులు చెప్పిన ప్రదేశాల్లో వెతికారు. రోజు నెలలయ్యాయి. ఎంత వెతికినా ఎటువంటి రాజ్యం కానీ ఒక ఇల్లు గాని కనిపించలేదు. చివరికి ఏం చేసేది లేక నాజీ ఆర్మీ స్క్వాడ్ తిరిగి జర్మనీకి వెళ్లిపోయారు. ఇలాగే సేమ్ కైలాస పర్వతం మీద ఉన్న మిస్టరీ కూడా ఛేదించడానికి ప్రయత్నించి చివరికి విఫలమయ్యారు. ఇంకా హిట్లర్ లాంటి వాళ్లే శంబల మీద సర్చ్ ఆపరేషన్ చేశారని తెలిసాక ప్రపంచ దేశ ప్రజలు ఇలాంటి ప్రదేశం ఎక్కడో ఉండే ఉంటుంది అని గట్టిగా నమ్మసాగారు. కానీ ఈ ప్రదేశం వేరే డైమెన్షన్ ఉండడం వల్ల ఫిజికల్ గా ఎంత వెతికినా కనిపించదు, వినిపించదు. ఇలాగా హిట్లర్ చాలా ప్రయత్నాలు చేసినా చివరికి శంబల గురించి అసలు తెలుసుకోలేకపోయాడు. చాప్టర్ 3 సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ శంబల. మనందరికీ తెలిసిన రామాయణంలో కూడా ఈ ప్రదేశం గురించి ఇండైరెక్ట్ గా చెప్పారు. బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని సిద్ధాశ్రమానికి వెళ్తారు. అక్కడే విశ్వామిత్రుడు తపస్సు చేసి అంతు చిక్కని శక్తులు పొందుతాడు. ఆ ఆశ్రమం ఈ శంబలలోనే ఉంది. శంబలలో ఉండే వాళ్ళు 10 అడుగుల పైన ఎత్తులో ఉంటారు. వీళ్ళ జీవిత ఆయుష్ కూడా మనలాగా ఒక 100 ఏళ్లు అనే లిమిటేషన్ ఉండదు. 200 నుండి 300 ఏళ్ల వరకు బతుకుతారు. వీళ్ళకి ఉన్న తపశ్శక్తి వల్ల ఆయుష్ని పెంచుకుంటారు, తగ్గించుకుంటారు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాజ్యంలో కాస్మిక్ ఎనర్జీ చాలా బాగా ఉంటుంది. డివైన్ రిడిమ్ లో ఉండడం వల్ల దైవ బలం, డివైన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. శంబల సాంస్క్రిట్ పదం. దీని అర్థం వచ్చేసి ద ల్యాండ్ ఆఫ్ పీస్ లేదా ద ల్యాండ్ ఆఫ్ సైలెన్స్. ఇక్కడ ఎప్పుడు పూజలు, వ్రతాలు, యజ్ఞాలు జరుగుతాయి. అందరూ ఒకరినొకరికి సహాయం చేసుకుంటూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మనందరికి తెలిసిన సప్త చిరంజీవులైన పరశురాముడు, విభీషణుడు, బాలి, హనుమంతుడు, వేదవ్యాసుడు, అశ్వత్థామ, కృపాచార్య ఇక్కడే ఉంటారు. బుద్ధిస్టుల ప్రకారం గౌతమ బుద్ధ కూడా ఈ ప్రదేశంలోనే ఉంటారు అని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఉండే టెక్నాలజీని మనందరం పొందడానికి ఇంకో 10,000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ వాళ్ళు టైంలో ట్రావెల్ చేయగలరు. టైం స్లిప్, టైం బెండింగ్, టెలిపోర్టేషన్ చేయగలరు. ట్రాన్స్పరెన్సీ వరల్డ్ లో ఉంటారు. భవిష్యత్తులో రాబోయే అన్ని రోగాలకు వీళ్ళ దగ్గర వాటికి ఆయుర్వేద మందులు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఒక అద్భుతమైన పుష్పం లేదా మూలికం అదే సంజీవిని. ఈ సంజీవిని కూడా శంబలలో పెరుగుతాయి. వీటికి తగిన వాతావరణం ఇక్కడ లభిస్తుంది. ఈ సంజీవినితో చనిపోయిన వాళ్ళని కూడా బతికించవచ్చు. ఇలాంటి అద్భుతమైన మూలికలు ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడి వాళ్ళు ముఖంలో అంతులేని యశస్సు, కీర్తి ఉంటుంది. వీళ్ళు చాలా వరకు ఇతర ప్రపంచానికి వెళ్లరు. వెళ్లినా ఏదైనా దైవ కార్యమై వెళ్తారు. కలియుగం అంతంలో కల్కి అందరినీ చంపిన తర్వాత శంబల ప్రజలు భూమి మీదకి మళ్లీ వస్తారు. ధర్మాన్ని, ఆనందాన్ని స్థాపిస్తారు. వీళ్ళు ఉండే సమయాన్ని రాబోయే సత్యయుగం అని అంటారు. ఇంత అందంగా ఉంటుందని దీన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు. మీకు ఈ శంబల సిటీ ఎగ్జిస్టెన్స్ ఉంది అని అనుకుంటున్నారా, లేదా ఇలాంటి ప్రదేశం అసలు ఉండదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.